పెడతామని. అంత వరుసపెట్టి దెబ్బలు కొట్టినటువంటి మొన్న మళ్ళీ వీళ్ళందరూ ఘనంగా ఒక 5 సంవత్సరాల విష ప్రచారం, పత్రికల ద్వారా విష ప్రచారం, టీవీల ద్వారా విష ప్రచారం, అలాగే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఇన్నిటి ద్వారా విష ప్రచారం, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్తో క్యాస్ట్ ఈక్వేషన్స్ క్రియేట్ చేసి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ సీట్లు వచ్చినాయి. 161 సీట్లు, 164 సీట్లు. కానీ అక్కడ కూడా 40% ఓట్లు అయితే జగన్మోహన్ రెడ్డికి తగ్గల. పొత్తులు పెట్టుకోకపోవడం వల్ల అప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అతనితో పొత్తు క్రియేట్ అయింది, ఇతను వద్దన్నాడు. అప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఉంటే తెలుగుదేశం చరిత్ర ఎటు ఉండేది? ఇవన్నీ కూడా ఒక భయం ఉన్నాయి. కాబట్టి ఇంకోటి, భవిష్యత్తులో లోకేషన్ సీఎం చేయాలి, లేదా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఛాన్స్ ఇస్తే గనక ఇప్పుడు మనం వేసిన అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, కార్యకర్తల కేసులు, అరెస్టులు, జైళ్ళు, దొంగ కేసులు, తప్పుడు కేసులు, దాడులు, ఇళ్ల ధ్వంసం, ఆస్తుల ధ్వంసం, వ్యాపారాల ధ్వంసం, పరిశ్రమల ధ్వంసం, ఇవి 10 రెట్లు ఎక్కువ అవుతుంది జగన్ వచ్చాడంటే. ఎందుకంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. ఇంతకు ముందు నాయకులలో కొంతమందిని ముట్టుకుంటేనే విలవెల్లాడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ కార్యకర్తలతో సహా గెలికేశారు. రేపు పొద్దున అక్కడ జగన్ చేతిలో ఏముండదు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఎట్లయితే లోకల్గా ఎమ్మెల్యే మాట వింటున్నారు పోలీసులు, రేపు బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాట వింటారు.